హాయ్ హలో ఫ్రెండ్స్. మీ ఇంట్లో మీ అమ్మ ఏమైనా నచ్చని కూర చేసిందా? బ్యాచిలర్స్కి అప్పటికప్పుడు ఏదైనా కర్రీ చేసుకోవాలని ఉంది కానీ ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదా? పిల్లలు ఇష్టంగా తినాలని ఏం చేయాలో అర్థం అవ్వట్లేదా? అయితే ఈ రెసిపీ చేసి పెట్టండి, మంచిగా తింటారు. సింపుల్గా 5 మినిట్స్లో అయిపోతుంది, ఈజీగా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా చిట్టి తల్లికి మాత్రం చాలా ఇష్టం. నా చిట్టి తల్లికే కాదు, మా బావనైతే అమ్ముకి ఎప్పుడు చేసినా సరే ఒక్క బుక్కనైనా సరే నాకు పెట్టు అంటాడు. అంతగా ఇష్టం మా వాళ్ళకి. హాయ్ హలో ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన ఎగ్ రైస్ సూపర్గా చేస్తారు. మంచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో ట్రై కామెంట్ చేయండి. ఈ రెసిపీని మేము మాత్రం ఎగ్ ఫ్రై అంటాం. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం వేగాక గుడ్డుని కొట్టి దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది అలా ఫ్రై అవుతుంటే కొంచెం ఉప్పు, కొంచెం కారం, మన స్పైసీనెస్కి తగ్గట్టుగా, మన టేస్ట్కి తగ్గట్టుగా, అండ్ కొంచెం పసుపు కూడా, ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాక ఎగ్ ఫ్రై అయిందని ఎలా తెలుస్తుంది అంటే అలా నురక వస్తుంది. అలా ఫ్రై చేసుకున్నాక దాంట్లోనే అన్నం వేసుకొని కలుపుకోవాలి. అన్నం వేసుకొని కలుపుకున్నాక ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ తక్కువ పడితే ఈ టైంలో వేసుకొని కలుపుకోవచ్చు. అంతే, రెడీ అండి ఎగ్ రైస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.